ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియుల సహోదరి సహోదరులారా, ప్రియమైన వారులారా, ఆత్మీయ బంధువులారా, మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం. ఇందులో మనం ఉత్సహించి సంతోషిస్తూ ఈ అంత్య దినాలు ఆత్మ కుమ్మరింపు జరగాల్సినటువంటి దినాలు ఇవి. నిన్న మనం మాట్లాడుకున్నట్లుగా ఇది పరిశుద్ధాత్మ శకం, పరిశుద్ధాత్మ యొక్క యుగం, పరిశుద్ధాత్మ కాలం, ద ఏజ్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని మనం మాట్లాడుకున్నాం. కానీ ఈ దినము దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలి. ఆత్మ ప్రపంచంలో స్పిరిట్ రాలంలో ఏదో జరగాలి. దేవుడు జరిగించగలడు. దేవునికి అసాధ్యమైన కార్యం ఏది లేదు. దేవుడు నిశ్శబ్దంగా ఉండేటువంటి దేవుడు కాదు, స్తబ్దుగా ఉండే దేవుడు కాదు, స్తంభంలాగా ఉండే దేవుడు కాదు, విగ్రహం లాంటి దేవుడు కాదు. ఆయనకి నిగ్రహం ఉంది, అదే సమయంలో ఆయన విగ్రహం కాదు. ఈ ఉదయకాలము దేవుని వాక్యం వినడానికి మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినటువంటి మీ అందరికీ మరొక పర్యాయం ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గిడియోన్ మిషన్ చర్చ్ అనేటువంటి చిన్న చర్చ్, ఇంచుమించు ఒక 40 నుంచి 50 మంది వరకు కూడుకుంటున్నట్టు ఈ చిన్న చర్చ్ శాంతినగర్ 6వ వీధిలో ఉంది. వారి ద్వారా లేకపోతే ఈ సంఘం ద్వారా జరుగుతున్నట్టు ఈ పరిచర్యలో భాగంగా టీవీ పరిచర్య గత 61 నెలలుగా కొనసాగుతుంది. ఇది డైలీ ప్రోగ్రాం. ప్రతిరోజు ఈ కార్యక్రమం ఉంటుంది. ఉదయం 8 గంటలకి మీరు టీవీలో ఈ కార్యక్రమాన్ని చూడవచ్చు. 8 నుంచి 8:30, సాయంకాలం 4 నుంచి 4:30, ఒక శనివారం మాత్రం 3:30 నుంచి 4 గంటల వరకు. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనము దేవుని మాటలు ధ్యానించుకుందాం. నిన్న మనం ఈ కాలంలో, ఈ అంత్యదినాల్లో, ఈ లాస్ట్ డేస్లో, ద డేస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్లో, ద డేస్ ఆఫ్ అవుట్ పోరింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ దినాల్లో ఏం జరుగుతుంది అనే దాని గురించి మనం 4 విషయాలు ఆలోచించాం. ఒకటి, సువార్తీకరణ జరుగుతుంది. సువార్తీకరణ జరుగుతున్నప్పుడు, ఆఫ్లైన్లో జరుగుతున్నప్పుడు, వీధుల్లోకి వెళ్ళి జరుగుతున్నప్పుడు, లేకపోతే గ్రామాల్లోకి వెళ్ళి జరుగుతున్నప్పుడు అపోజిషన్ ఉంది. మా గ్రామానికి మీరేంటి వచ్చేది? రావడానికి వెళ్ళలేదు. హలో, ఇది మాది, మా ఊరిది, ఇది మా దేశం, మీరు రావడానికి వీల్లేదని అభ్యంతరపరుస్తున్నారు. కానీ ఆఫ్లైన్లో సువార్త కాకుండా ఆన్లైన్లో సువార్త వెళ్ళింది అనుకోండి, దాన్ని అడ్డుకునే వాళ్ళు ఎవరున్నారు? నో వన్ కెన్ స్టాప్ దట్ గాస్పల్. అనగా ఆన్లైన్ ద్వారా అంటే మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా కావచ్చు, యూట్యూబ్ ద్వారా కావచ్చు, వీటి ద్వారా ప్రచురించబడేటువంటి, ప్రసారం చేయబడేటువంటి సువార్త. దీన్ని అడ్డుకునే వాళ్ళు ఎవరు లేరు. నేను అనుకున్నప్పటికీ వాళ్ళ ఆ ఛానల్ బ్లాక్ చేసో లేకపోతే ఆ ఛానల్ని పెట్టుకోకుండానో అలా ఉంటారు తప్ప, కొంతమంది ఒక 5 to 10% కూడా ఈ ఆన్లైన్లో మెసేజ్లు విని రక్షింపబడుతున్న వాళ్ళు, మార్మల్స్ పొందుతున్న వాళ్ళు, ఆత్మీయంగా బలపడుతున్న వాళ్ళు లేకపోలేదు. ఆఫ్లైన్ అంత ఎఫెక్టివ్గా ఆన్లైన్ లేకపోయినప్పటికీ, ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా ఏదైనా కానీ సువార్త వెళ్ళాలి, సువార్త ప్రకటించబడాలి. రాజ్య సువార్త అంతటా ప్రకటించబడాలి సాక్ష్యార్థమై. దిస్ గాస్పల్ షుడ్ బి ప్రీచ్డ్ యాజ్ విట్నెస్. ఒకరోజు ఈ సువార్త సాక్ష్యంగా ఉంటుంది. ఈ సువార్త ప్రమాణంగా మారి దీన్ని బట్టి తీర్పు తీర్చబడుతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండోది, శిష్యత్వం జరుగుతుంది. అనగా గురువులు చాలామంది తయారవుతున్నారుగా. గురువు ఒక్కడే, బోధకుడు ఒక్కడే, ఆయన యేసు. ఆయన అదృశ్యుడిగా ఉండి మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. ఆయన గురించి పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. పరిశుద్ధాత్మను గురించి యేసు చెప్పాడు. యేసు చెప్పినట్టుగా పరిశుద్ధాత్ముడు పంపబడ్డాడు, ఆయన పంపించాడు, ఆయన భూలోకంలో ఉన్నాడు.
ఆయన అందుకనే సువార్త ప్రకటిస్తున్నప్పుడు కొంతమందిని ఒప్పింపజేస్తున్నాడు, కొంతమందిని కన్విక్ట్ చేస్తున్నాడు. కన్విక్ట్ అయిన వాళ్ళు కన్వర్ట్ అవుతున్నారు. కన్విక్షన్ అనేది లోపల జరిగిన కార్యం. కన్వర్ట్ అయ్యారు లేదు అనేది చర్చికి వెళ్ళడాన్ని బట్టు, బైబిల్ పట్టుకోవడం తిరగడాన్ని బట్టు, దీన్ని బట్టి ఓహో మీరు కూడా మతం పుచ్చుకున్నారా, మతం తీసుకున్నారా, మతం మారారా, మత మార్పిడి జరిగిందా అనేటువంటి ప్రశ్నలు వస్తాయి. లోపల జరిగిన కార్యం యొక్క ప్రతిఫలంగా బాహ్యంగా ఏదో కార్యం జరుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు లోపల కార్యం జరిగించగలడు, బయట కూడా కార్యం జరిగించగలడు. శిష్యత్వం జరుగుతుంది. శిష్యత్వం జరగాలి అనేది యేసు ప్రభు యొక్క ఉద్దేశం. మీరు నాకు సాక్షులై ఉంటారు. యేసుకు సాక్షులై ఉన్నట్టుగా యేసుకు శిష్యులు. స్తోత్రం. ఆయన లేడు కదండి, ఆయన లోకాన్ని విడిచిపెట్టిపోయాడుగా, ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడుగా, ఆయన తండ్రి కుడి పార్శ్వను అవును, ఇవన్నీ వాస్తవాలే. కానీ ఆయన గురువుగా ఉండగలడా? ఎస్. ఆయన ఈ లోకములోకి తాను పంపినటువంటి ఆత్మను బట్టి మనకు బోధించగలడు. స్తోత్రం. దాన్ని బట్టి ఆయన యొక్క గురువుగా ఆయన చేస్తున్న విధానాలు కొనసాగుతున్నాయి. గురువులు అనబడిన వాళ్ళు ఈ లోకాన్ని విడిచిపెట్టిపోయారు అనుకోండి, వాళ్ళ పుస్తకాలు మిగులుతాయి, వాళ్ళ టేప్స్ మిగులుతాయి, అంటారు, వాళ్ళ విసిడీలు డివిడీలు ఇవి మిగులుతాయి. వాళ్ళ ప్రసంగాలు యూట్యూబ్లో రికార్డ్ అయినవి అవి మిగులుతాయి అంతవరకే. వాటినే తరచుగా వినేవాళ్ళు, వాటి ద్వారా మోటివేట్ అయ్యేవాళ్ళు ఇలా ఉన్నారు. అనగా గురు శిష్య సంబంధాల గురించి మనం మాట్లాడుకోవడం లేదు, కానీ శిష్యత్వం జరుగుతూ ఉంది, జరగాలి. వారు అపోస్తల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అపోస్తల బోధ, డాక్ట్రిన్ ఆఫ్ అపోజల్స్, యేసు యొక్క బోధే. యేసు వాళ్ళకి ఏం చేయమని చెప్పాడో అదే బోధ. రెండోది సహవాసం అనే ఫెలోషిప్. ఎందుకు ఆ సహవాసం? 3000 మంది అయినా 5000 మంది అయినా, పిలుపును అంటిపెట్టుకున్నటువంటి గారడి సీమోనైనా ప్రజలైనా కానీ వాళ్ళు వాక్యం నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో, శిష్యత్వంలో ఎదగాలి అనే ఉద్దేశంతో వాళ్ళు అంటిపెట్టుకుని ఉన్నారు. అనగా అపోస్తుల యొక్క బోధ తర్వాత అపోస్తుల యొక్క సహవాసం అంటున్నప్పుడు ఒకే చర్చ్గా ఉన్నారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఉన్నారు, వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు. దే ఆర్ లెర్నింగ్. వాళ్ళకి ఎవరు నేర్పించారు? 3.5 సంవత్సరాలు ఎవరు నేర్పించారు? వాళ్ళు నేర్చుకున్నారు, నేర్చుకుంటూ ఉన్నారు. నేర్చుకుంటూ ఉన్న వాళ్ళు మాత్రమే నేర్పించగలరు. వాళ్ళు ఈ 12 మందో 120 మందో వాళ్ళు నేర్పించడం ఆరంభించారు. ఇలాగా తెలుసుకున్న సత్యాలు జనరేషన్ వెంబడి జనరేషన్ వెళ్తూ ఉన్నాయి. వాళ్ళు నేర్పించిన సత్యాలు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ, అనగా అపోస్తలులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ, అనగా మొదటి శతాబ్దపు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ, అనగా శిష్యత్వపు వ్యవస్థ కొనసాగుతుంది. స్వార్థీకరణ, శిష్యత్వం రెండు గ్రేట్ కమిషన్ అనేటువంటి నాణ్యానికి ఉన్నటువంటి బొమ్మ బొరుసు లాంటివి. సో ఎవాంజలిజం అండ్ డిసైపుల్షిప్, దీస్ బోత్ ఆర్ ద టూ సైడ్స్ ఆఫ్ ఎ సేమ్ కాయిన్ కాల్డ్ గ్రేట్ కమిషన్. దేవుని స్తోత్రం. మూడవది సంఘ స్థాపన జరుగుతుంది. చర్చెస్ ఆర్ బీయింగ్ బిల్ట్, లోకల్ చర్చెస్, అనగా యోదయలోను, సమరయలోను, బూదిగంతముల్లోను, ఖండాల్లో, ఆసియాలోను, ఆఫ్రికాలోను, నార్త్ అమెరికాలోను, సౌత్ అమెరికాలోను, దేవుని స్తోత్రం, అన్ని చోట్ల చర్చ్ ప్లాంటింగ్ జరుగుతుంది. గ్రామాల్లోకి వెళ్ళిపోయింది సువార్త. గ్రామాల్లో సంఘాలు స్థాపించబడుతున్నాయి. ట్రైబల్స్ మధ్యలో, బంజారాస్ మధ్యలో, ఇంకా వేరు ఎథ్నిక్ గ్రూప్స్ మధ్యలోకి సువార్త వెళ్తుంది. వాళ్ళ మధ్యలో మందిరాలు కట్టబడుతున్నాయి. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. నేను నా సంఘమును కట్టుతానని చెప్పాడు. ఎప్పుడు కడతాడు? ఆయన ఉన్న కాలంలో ఏ చర్చ్ బిల్డింగ్ కట్టింది లేదు అంటే ఆయన చెప్పింది అబద్ధమేమో. ఆయన చెప్పింది అబద్ధం కాదు. తర్వాత కాలములో అక్కడక్కడ సంఘాలు స్థాపించబడ్డాయి.
సంఘమునకు శిరస్సైన వాడు సంఘమును కట్టగలడు. సంఘములో శరీరములో అవయవాలుగా ఉన్నవాళ్ళు కట్టలేరు. ఆయన కట్టే పనిలో ఉంటుండగా ఆయనకు కట్టే పనికి మనం సహకరించే వాళ్ళుగా ఉన్నామంతవరకే. దేవుని స్తోత్రం. ఒకటి మనం ఆలోచిస్తున్న విషయాలు, అంత్య దినాల్లో లేకపోతే పరిశుద్ధాత్మ దినములో, పరిశుద్ధాత్మ కాలములో, శకములో సువార్థీకరణ జరుగుతుందని, శిష్యత్వం జరుగుతుందని, సంఘ స్థాపన జరుగుతుందని, చర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుందని, సంఘములు క్షేమాభివృద్ధి నొందాయి అని రాయబడింది. అవును, ఎందుకు స్థాపించబడ్డాయి కనుక క్షేమాభివృద్ధి. ఒకళ్ళు కొట్టబడినప్పటికీ మళ్ళీ కట్టబడుతున్నాయి. సంఘాలు క్షేమాభివృద్ధి నొందుతున్నాయి. దేవుని స్తోత్రం. సంఘ స్థాపన, చర్చ్ ప్లాంటింగ్ జరుగుతుంది. 4వది స్వర్గ వరాల యొక్క వినియోగం జరుగుతుంది. ఒకప్పుడు వరాల గురించినటువంటి అవగాహన ప్రజలకు పెద్దగా లేదు. రాను రాను ఈ అవగాహన పెరుగుతుంది. కొన్ని గ్రూప్స్లో ఈ వరాల గురించి స్టడీ చేయడం ఆరంభిస్తున్నారు. వరాల గురించి కొన్ని పుస్తకాలు నా దగ్గర 10కి పైగా 15 పుస్తకాలకు పైగా నేను సేకరించి పెట్టడం జరిగింది. డిఫరెంట్ ఆథర్స్ యొక్క బుక్స్. అనగా ప్రజలు స్టడీ చేయడానికి ఆత్మఫలాల గురించి తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. మీరు ఆత్మఫలములను తెలుసుకొనకుండా నాకు ఇష్టం లేదు అని పరిశుద్ధాత్ముడు చెప్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఆత్మఫలములు కానీ ఆత్మవరములు కానీ, గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ ఫ్రూట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రజలు వీటిలో ఆపరేట్ అవుతున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకటి మనం ఆలోచిస్తున్న విషయము, సువార్థీకరణ పరిశుద్ధాత్మ శకంలో జరుగుతుందని, శిష్యత్వం జరుగుతుందని, సంఘ స్థాపన జరుగుతుందని, స్వర్గ వరముల యొక్క 9 వరముల యొక్క వినియోగం, 9 మాత్రమే కాదు, వరాలు ఇంకా ఉన్నాయి, వాటి యొక్క వినియోగం జరుగుతుందని. అపోస్తుల కార్యములు 2:17 ఉన్నట్టుగా దర్శన వరం, లేకపోతే కలల వరం, స్వప్నాల వరం, ద గిఫ్ట్స్ ఆఫ్ డ్రీమ్స్ అండ్ విజన్స్, ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినవి. మనోనేత్రాలు వెలిగించబడడం ద్వారా జరిగిన కార్యాలు. కుమార్తెలు, కుమారులు, దాసులు, దాసురాండ్ల మధ్యలో జరుగుతున్నట్టు కార్యాలు. దేవుని కార్యాలు ఎంత బలంగా జరుగుతాయి అనేది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యొక్క శకము అనగా యేసు యొక్క ఆత్మ శకము అనగా తండ్రి అయిన దేవుడు అయినటువంటి యెహోవా దేవుని యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క ఆత్మశకం అంటే ఒకటే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇటు పరిశుద్ధాత్మ అనుభవాలతో మనం ముందుకు సాగాలని నిన్న మనం ఆలోచించాం. రండి, మనకు సమయం కొద్దిగా ఉంది, మన సమయం అయిపోతుంది. ఇక మనకు ఒక 12-13 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. ఈ దినము కొరకైనటువంటి ధ్యానాల్లోంచి నిన్న మొన్న మనం ఆలోచించినట్లుగా అపోస్తుల కార్యములో 1:8 దాన్ని ఆధారంగా చేసుకొని, బుక్ ఆఫ్ యాక్ట్స్ 1:8 ఆధారంగా చేసుకొని కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. అపోస్తుల కార్యములో 1:8. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను బూదిగంతల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాడుక భాషలో కూడా మనం చూసుకుందాం. ఈలోపు నేను బ్రయాన్ సిమన్స్ గారి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ టీపీటీలో చదువుతాను. బట్ ఐ ప్రామిస్ యూ దిస్, ద హోలీ స్పిరిట్ విల్ కమ్ అపాన్ యూ. నేను మీకు ప్రవచనం చెప్తున్నాను కదా, నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. శిష్యులారా, నేను మీకు వాగ్దానం చేస్తున్నాను. దెర్ ఈజ్ అ ప్రామిస్, మై ఫాదర్స్ ప్రామిస్. నా తండ్రి వాగ్దానం నా వాగ్దానమే, తండ్రి వాగ్దానమే తనయుని వాగ్దానం, తండ్రి కుమారులది ఒకటే వాగ్దానం. లూకా సువార్త 11:13 రాయబడింది, తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా ఆయన పరిశుద్ధాత్మనిస్తాడు. తండ్రి వాగ్దానం. బట్ ఐ ప్రామిస్ యూ దిస్, నేను మీకు ఒకటి వాగ్దానం చేస్తున్నానండి. ఐఎమ్ గివింగ్ యూ మోర్ ప్రామిసెస్, మంత్లీ ప్రామిసెస్, ఇయర్లీ ప్రామిసెస్ అని కాదు. బట్ ఐ ప్రామిస్ యూ దిస్, ద హోలీ స్పిరిట్ విల్ కమ్ అపాన్ యూ, అనదర్ కంఫర్టర్ విల్ కమ్ అపాన్ యూ. ఆయన వస్తాడు మీ మీదకి. అండ్ యూ విల్ బీ సీజ్డ్ విత్ పవర్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శక్తి చేత, దైవ శక్తి చేత
దుష్టశక్తి చేత కాదు, దైవశక్తి చేత మీరు పట్టబడతారు, క్యాచ్ చేయబడతారు, మీరు పట్టుకోబడతారు. యూ విల్ బీ మై మెసెంజర్స్, యూ విల్ బీ మై విట్నెస్ అని కాదు, మై మెసెంజర్స్ అని ఇక్కడ తర్జుమాలో. గ్రీక్ వర్డ్ కెన్ ఆల్సో బీ ట్రాన్స్లేటెడ్ మార్టీర్స్, అనగా హతసాక్షులు అనే మాటను కూడా గ్రీకు పదాన్ని బట్టి తర్జుమా చేసుకోవచ్చని. ఇక్కడ అరామిక్లో మీరు నా సందేశకులు అవుతారు. యూ విల్ బీ మై మెసెంజర్స్. మెసేజ్ ఇచ్చేవాళ్ళు మెసెంజర్స్, దూతలు. మీరు నా దూతలై ఉంటారు. అనగా యూ విల్ బీ మై మెసెంజర్స్, యూ విల్ బీ మై ప్రీచర్స్ అనో, లేకపోతే టెస్టిమనీ షేర్ చేసేవాళ్ళనో, మెసేజ్ అందించే వాళ్ళనో. అనగా పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు శక్తి వస్తుంది. శక్తి రావడం మాత్రమే కాదు, సందేశం వస్తుంది. కాబట్టి సందేశం మాత్రమే కాదు, ధైర్యం వస్తుంది. తద్వారా మీరు బోధించగలుగుతారు. స్తోత్రం. యూ విల్ బీ మై మెసెంజర్స్ టు జెరూసలేం. యెరూషలేం వారికి, యెరూషలేం పట్టణానికి, యెరూషలేమును కలిగి ఉన్నటువంటి యూదయ ప్రాంతానికి, అనగా దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతానికి, అంతేకాకుండా సమరయ అనే మాట లేదు, దానికి బదులుగా ద డిస్టెంట్ ప్రొవిన్సెస్, కొద్దిగా దూర ప్రాంతాల వారికి, మధ్య ఇజ్రాయెల్కి, అనగా యూదయాకి గలిలయకి మధ్యలోని సమరయకి, ఈవెన్ టు ద రిమోటెస్ట్ ప్లేసెస్ ఆఫ్ ది ఎర్త్. ఇంత మాత్రమే కాదు, సమరయ వరకే కాదు, యూదయ మాత్రమే కాదు, యెరూషలేం మాత్రమే కాదు, మీరు చేరుకోలేని ప్రదేశాలకు, రిమోట్గా ఉన్నటువంటి ప్రదేశాలకు, ఫోన్ సిగ్నల్ సరిగా లేనటువంటి ప్రదేశాలకి, ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేనటువంటి ప్రదేశానికి, ఫెసిలిటీస్ సరిగా లేనటువంటి ప్రదేశానికి మీరు పంపబడతారు. హోలీ స్పిరిట్ హూ హ్యాస్ కమ్ అపాన్ యూ, మీ మీదకి వచ్చిన వాడు మిమ్మల్ని పంపుతాడు. వాడుక భాషలో చదువుకుందాం. అపోస్తుల కార్యములో 1వ అధ్యాయము 8వ వచనం. స్తోత్రం. కానీ పవిత్రాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీలో శక్తి కలుగుతుంది. మీలో శక్తి కలుగుతుంది. మీరు మొదట యెరూషలేములోను, యూదయ సమరయ ప్రాంతములన్నిటిలోను, ప్రపంచపు అన్ని స్థలాల్లోనూ నన్ను గురించి సాక్ష్యం ఇస్తారని చెప్పాడు. ప్రపంచపు అన్ని స్థలాల్లో నా గురించి మీరు సాక్ష్యం ఇస్తారు. ప్రపంచపు అన్ని స్థలాల్లో. ప్రపంచం మీదవుతుంది. ప్రపంచాన్ని మీరు సొంతం చేసుకుంటారు. ప్రపంచంలో ప్రభు వార్త మీరు తెలియజేస్తారు. ప్రపంచంలో ప్రభు సంఘం, ప్రపంచంలో శిష్యుల సంఖ్య పెరుగుతుంది. ప్రపంచంలో సంఘ స్థాపనలు జరుగుతాయి. ప్రపంచంలో ప్రజల మధ్యలో ఆత్మీయ వరాలు వినియోగించబడతాయి. ప్రజల మధ్యలో ఏదో జరుగుతుంది. పరిశుద్ధాత్మ వలన ప్రపంచానికి ఏదో జరుగుతుంది. భూమిని తలకిందులు చేసిన వారు ఇక్కడ వచ్చారని కొంతమంది స్వార్థికుల గురించి చెప్పబడినట్లుగా పరిశుద్ధాత్మ ద్వారా సంథింగ్ సూపర్ న్యాచురల్ సూపర్ న్యాచురల్ ఏదైనా సరే జరుగుతుంది. ఆయన కార్యములు జరిగించే దేవుడే కానీ కార్యములను నిలిపివేసే దేవుడు కాదు అనే సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. పరిశుద్ధాత్మ శకాన్ని గురించి మనం ఆలోచించాం. ఇప్పుడు మనం ఆలోచిస్తున్న మాట, మీరు నాకు సాక్షులై ఉంటారు. సాక్షులు. దేవుని స్తోత్రం. అంటే ఏంటి? దేనికి? మీరు నాకు సాక్షులై ఉంటారు అన్నప్పుడు యేసుకు సాక్షులు. వాళ్ళకి తెలిసింది యేసే. వాళ్ళకి పరిశుద్ధాత్మను గురించి కూడా తెలుసు. వాళ్ళకి తండ్రి అయిన దేవుని గురించి తెలుసు. వాళ్ళు యూదులు కాబట్టి తండ్రి అయిన దేవుని గురించి ఎరిగి ఉన్నారు. వాళ్ళు యేసుతో ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్మను గురించి తెలుసుకున్నారు. వారు యేసు యొక్క పరిచయం చేశారు కాబట్టి యేసుని ఎరిగి ఉన్నారు. వాళ్ళు త్రిత్వాన్ని ఎరిగి ఉన్నారు. ఇక్కడ రాయబడిన మాట, వాళ్ళు సాక్షులు అవుతారు. దేనికి? 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. 1, నంబర్ 1, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 2వ వచనం. అపోస్తుల కార్యములు ఆయన పరమునకు చేర్చుకోబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నంబర్ 1, తర్వాత యేసుక్రీస్తు పరలోకానికి, స్వర్గానికి, తండ్రి యొద్దకు, మునుపున్న చోటికి చేర్చుకొనబడిన దినము వరకు, ఆరోహణ దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును. ఆయన చేయుటకు, ఆయన చేసే దేవుడు. అనగా ఆయన కార్యాలను గూర్చి మీరు సాక్ష్యం ఇవ్వాలి. మీరు సాక్షులు అవుతారంటే దేని గురించి సాక్ష్యం చెప్తారు?
సాక్ష్యం చెప్పండి అని నిలబెట్టేటప్పుడు అక్కడక్కడ కొన్నిసార్లు క్లారిటీగా రక్షణ సాక్ష్యం కాదండి, సేవా సాక్ష్యం చెప్పండి. ఎప్పుడో 20 సంవత్సరాలు 25 30 సంవత్సరాల క్రితం రక్షణ సాక్ష్యము దాని గురించి చెప్తే మనకు టైం అయిపోతుంది కనుక సేవా సాక్ష్యం గురించి క్లుప్తంగా చెప్పండి. మీరు క్లుప్త సాక్ష్యము దీర్ఘ సాక్ష్యం అని కాదు, అక్కడ మీరే సాక్షులు అవుతారు. సాక్ష్యం ఇచ్చేవాళ్ళని సంగతి కాదు, మీ జీవితాలే సాక్ష్యపు జీవితాలుగా మారిపోతాయి. శక్తి వచ్చినప్పుడు మీ జీవితం సాక్ష్యము లేని జీవితం సాక్ష్యం కలిగిన జీవితంగా మారుతుంది. ఒకటి, యేసుకు సాక్షులు వాళ్ళు. తన కుమారుడు సాక్షులు తయారు చేసుకుంటున్నాడు, శిష్యులు తయారు చేసుకుంటున్నాడు అని తండ్రి అనే దేవుడు అసూయపడ్డమో బాధపడటమో లేదు. వాళ్ళ మధ్యలో అటువంటిది లేదు. మానవ మాతృలమైన మన మధ్యలో ఇటువంటి ఫీలింగ్స్, ఇటువంటి అనుభవాలు ఉంటాయి. ఒకటి, ఆయన కార్యాలకు, ఆయన చేసిన వాటికి, ఆయన చేస్తున్న వాటికి, ఆయన చేయబోతున్న వాటికి, మరణానికి ముందు ఆయన చేసిన వాటికి, పునరుత్థానము తర్వాత ఆయన చేసిన వాటికి. దే వర్ ద విట్నెస్ ఫర్ హిస్ డీడ్స్. ఆయన చేసిన సూచక్రియలకి, ఆయన చేసిన అద్భుత కార్యాలకి, ఆయన చేసినటువంటి స్తోత్రం, ఆయన చేసినటువంటి చనిపోయిన వారిని లేపిన అద్భుతానికి, నీళ్ళను ద్రాక్షారసంగా మార్చిన అద్భుతానికి, ఆయన నేల మీద నడిచిన అద్భుతం చేయడానికి, దానికి సాక్షులు. ఆయన చెవిటి వారిని, కుంటివారిని, మోగవారిని, దయ్యాలు పట్టిన వారిని, ఇటువంటి సూచక్రియలన్నిటికీ, యేసు చేసిన కార్యాలకు సాక్షులు. సాక్ష్యం చెప్పాలంటే భయపడిపోయిన వాళ్ళు ఇప్పుడు పిరికి వాళ్ళు, ఇప్పుడు ధైర్యవంతులుగా పరాక్రమవంతులుగా మారారు. ఆయన కార్యాలకు వారు సాక్షులయ్యారు. స్తోత్రం. ఆయన కార్యాలకు సాక్షులు అయ్యారనే కాదు, సాక్షులు అవుతారు కూడా. రెండో విషయం, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 2వ వచనంలోనే మనం చదవాల్సిన అవసరం లేదు, సమయం లేదు కనుక, ఆయన చేయుటకును బోధించుటకును. స్తోత్రం. బోధించుటకు అనగా ఆయన చెప్పినవి, ఆయన చేసిన వాటి గురించిన సాక్ష్యం, ఆయన చెప్పిన వాటిని గురించిన సాక్ష్యం. దేనికి సాక్షిగా ఉంటావు? ఆయన మాటలకి. నీవు నిత్యజీవపు మాటలు కలిగిన వాడివి. ఇది ఎవరో చెప్తే నేర్పిస్తే నేర్చుకొని చెప్పిన డైలాగ్ కాదు ఇది. ఎవరో రాసిన స్క్రిప్ట్ చదివి చెప్పలేదు పేతురు గారు, నీవు నిత్యజీవపు మాటలు కలిగిన వాడిని, నీ యొద్ద నుంచి మేము ఎక్కడికి వెళ్ళగలమని కాదు. ఇది ఓన్గా వచ్చింది, అతని హృదయంలోంచి వచ్చింది, సొంతంగా వచ్చింది, అనుభవించిన దాన్ని బట్టి చెప్పాడు అతను. నీవు నిత్యజీవపు మాటలు కలిగిన వాడివే సుప్రభు. అయ్యా బోధకుడా, నీవు నిత్యజీవపు మాటలు కలిగిన వాడివే. తాత్కాలికమైన నరుల మాటలు, ధర్మశాస్త్రంలోని మాటలు కలిగిన వాళ్ళు బోధించే బోధకులు ఉన్నట్టు రోజుల్లో నీవు నిత్య జీవపు మాటలు కలిగిన వాడివే. తాత్కాలికమైన జీవానికి సంబంధించిన మాటలు పలికేవాళ్ళు ఉన్నారు, నీవు నిత్య జీవానికి సంబంధించిన మాటలు పలికేవాడు. కాబట్టి నువ్వు వెళ్ళిపోమని చెప్పినా నేను వెళ్ళిపోను, నేను ఇక్కడే ఉంటాను, నీ మందిరంలో ఉంటాను, నీ శిష్యుడిగా ఉంటాను, నిన్ను వెంబడించేవాడిగా ఉంటాను, నీతోనే తిరుగుతానని పేతురు గారు అన్నారు. ఆయన యేసుకు సాక్షులు అంటే యేసుకు సంబంధించిన దేనికి? యేసు యొక్క ఏ అనుభవాలకి, యేసు యొక్క ఏ విషయాలకు సాక్షులుగా ఉంటారు? ఒకటి, యేసు కార్యాలకు, యేసు యొక్క సూచక్రియలకి, యేసు యొక్క మహత్కార్యాలకి. రెండోది, యేసు యొక్క మాటలకి అనగా యేసు యొక్క బోధలకి, యేసు యొక్క ఉపమానాలకి, యేసు యొక్క ఉపదేశాలకి సాక్షులుగా ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడవది, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 26వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని రసాన్ని, ద్రాక్షారసాన్ని తాగునప్పుడల్లా ఆయన మరణమును, ఆయన శిలువ మరణమును, ఆయన ఘోరమైన మరణమును, ఆయన మనకు బదులుగా చేసినటువంటి ఆ మరణాన్ని గురించి మీరు ప్రచురం చేస్తారు. స్తోత్రం. యు విల్ డిక్లేర్ అబౌట్ హిస్ డెత్. ఆయన మరణాన్ని గురించి ప్రచురిస్తాం. ఆయన మరణాన్ని గురించి ప్రచురిస్తున్నామంటే ఆయన పునరుత్థానాన్ని గురించి ప్రకటిస్తాం. ఆయన యొక్క మరణము, ఆయన యొక్క పునరుత్థానము రెండు యేసు అనేటువంటి నాణ్యానికి ఆయన పునరుత్థానము లేకపోతే ఆయన మరణము అనేవి బొమ్మ పురుసు లాంటివి. ఆయన మరణించాడు కాబట్టి పునరుత్థానం. దేవుని స్తోత్రం. మరణాన్ని జయించి లేచాడు ఆయన. దేవుని స్తోత్రం. ఆయన మరణానికి ఈ రొట్టెను తిని ఈ పాత్రలను తాగునప్పుడల్లా
అనగా ప్రభురాత్రి భోజనం ఆచరించినప్పుడల్లా, కొరింథీ సంఘస్థులారా మీరు ప్రభురాత్రి భోజనం ఆచరించినప్పుడల్లా ఆయన్ని జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేస్తున్నారు కాబట్టి, ఆయనకు సాక్షులుగా ఉండడానికి మీరు చేస్తున్నారు కాబట్టి, ఆయన శరీరములో పాలిభాగస్తులు అవుతున్నారు, ఆయన రక్తమును మీరు సేవిస్తున్నారు, రక్తమునకు సాదృశ్యంగా రసమును సేవిస్తున్నారు కనుక స్తోత్రం హల్లెలూయా, మీరు సాక్షులుగా ఉంటారు ఆయన మరణానికి. దేవుని స్తోత్రం. యు ఆర్ ద విట్నెస్ ఫర్ హిస్ డీడ్స్, యు ఆర్ విట్నెస్ ఫర్ హిస్ వర్డ్స్, యు ఆర్ విట్నెస్ ఫర్ హిస్ డెత్. ఆయన మరణానికి. దేవుని స్తోత్రం. మీ కొరింథీ పట్టణం అంతా ఆయన మరణాన్ని గురించి మీరు ప్రచురం చేస్తారు. స్తోత్రం. 4వ విషయం నేను చెప్పి ముగిస్తాను. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 21. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, ప్రజలారా, చెదిరిపోయిన వారులారా, మీ కొరకు బాధపడి, మీ కొరకు శ్రమపడి, మీ కొరకు కష్టపడి, మీ కొరకు సిలువను అనుభవించి, మీరు ఆయన విడిచి వెళ్ళినటువంటి ఆ ఫుట్ ప్రింట్స్, అడుగు జాడల మీద, ఆయన పరిశుద్ధమైన అడుగు జాడలు, అడుగుల యొక్క గుర్తులు, వాటిలో నడుచుకున్నట్లు మనకు, లేకపోతే వారికి మాదిరిని ఉంచిపోయాడు. మాదిరిని ఉంచిన పాదిరి ఆయన, ఒక గొప్ప పాదిరి ఆయన, పాదిరులకు పాదిరి ఆయన. ఆయన మాదిరిని ఉంచిపోయాడు. ఇదిగో నేను ఇలా నడిచి గమ్యం చేరుకున్నాను, ఇలా నడిచి పరమశియోను చేరుకున్నాను, ఇలా నడిచి తండ్రి వద్దకు వెళ్ళాను, మీరు కూడా ఇలా నిలవండి. ఫాలో మీ, వాక్ ఇన్ మై ఫుట్ స్టెప్స్, నా యొక్క అడుగు జాడల్లో నడవండి అనేటువంటి సందేశాన్ని. దేవుని స్తోత్రం. ఆయన యొక్క మాదిరి, ఆయన యొక్క జీవన విధానానికి, ఆయన యొక్క లైఫ్ స్టైల్కి, ఆయన జీవన శైలికి మనము సాక్షులంగా ఉన్నాం. ఆయన అలా జీవించాడు. భూమి మీద ఆయన ఎట్టువాడై ఉన్నాడో, ఈ లోకములో ఆయన ఎట్టువాడై ఉన్నాడో మనం కూడా అట్టివారు కావాలి, అట్టివారుగా జీవించాలి. అది దేవుని చిత్తం. కాబట్టి యేసు యొక్క కార్యాలకు మనం సాక్షులుగా ఉండాలి. రెండవది, యేసు యొక్క బోధకి, మాటలకి సాక్షులుగా ఉండాలి. ఆయన మరణానికి మనం సాక్షులుగా ఉంటాం. 4వది, ఆయన యొక్క మాదిరికి, ఆయన మోడల్కి, ఆయన చూపించినటువంటి రోల్ మోడల్కి మనము సాక్షులుగా ఉంటాం. అలాగా సాక్షులుగా ఉంటూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.